లవ్, మ్యారేజ్ ఇవన్నీ ఒక మనిషి లోపట ఉంటాయి, కానీ నీ నా లోపల లోపట ఉండవు. నువ్వు మనిషి కాదా? నీ మనిషినే కానీ లవ్ అనేది, మ్యారేజ్ అనేది నమ్మను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను వీళ్ళని లవ్ చేస్తా, మీరు నన్ను లవ్ చేస్తారు, మీరు 1 నేను ఇయర్ చేయను అసలు. ఎగ్జాంపుల్ అనుకో, ఎగ్జాంపుల్గా కూడా చేయను నేను. సపోజ్గా కూడా చేయను. ఒక పర్సన్ తను నన్ను లవ్ చేస్తా, నేను నన్ను లవ్ చేస్తా అంటే నన్ను లవ్ చేస్తావా అంటే చెప్పు సరే. చెప్పేది కొంచెం స్లోగా అని. స్లోగా చెప్పు. నేను తనని లవ్ చేస్తా, తను నన్ను లవ్ చేస్తుంది, మా లవ్ అనే కంటిన్యూగా నడుస్తుంది ఒక 1.5 year వరకు. తర్వాత ఏమైతే తను నువ్వు బ్లాక్ ఉన్నావు, మీ తక్కువ కులం మాది ఎక్కువ కులం అని ఏదో ఒక రీజన్ బ్లాక్ ఎందుకు పెట్టావు మరి? బ్లాక్ ఉన్నావు అంటే బ్లాక్ గా ఉన్నాను అంటది. బ్లాక్ గానా? ఓకే. అలా అయితే ఇప్పుడు చాలా మంది బ్లాక్ గా ఉన్న హీరోస్ కూడా పెళ్ళి అవుతున్నాయి. అట్లా అయితే ఇప్పుడు నేనున్నాను, నల్లగున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? లవ్వే జరగట్లేదు ఎవరికి? చెప్పే స్టోరీ నేను చెప్తా, సరే తర్వాత నువ్వు ఇన్వాల్వ్ అవుతా. ఏదో ఒక రీజన్ చెప్పి తను నాకు దూరం అవుతుంది, తర్వాత తను వేరే పర్సన్ లవ్ చేస్తాడు. ఫస్ట్ నుంచి బ్లాక్ గానే ఉన్నావు కదా, మధ్యలో బ్లాక్ గా ఉన్నావు, ఎందుకు గుర్తొస్తావు? బ్లాక్ అనట్లేదు, రీజన్ చెప్తున్నా. ఏదో ఒక రీజన్ చెప్తుంది, మీ తక్కువ కులం మాది ఎక్కువ కులం, నీకు జాబ్ లేదు, ఏదో ఒక రీజన్ చెప్పి అబ్బాయి వదిలేస్తుంది. అందుకనే నీ లవ్ అనే కాన్సెప్ట్ ను నమ్మను. మరి ఏం నమ్ముతావు నువ్వు? నమ్ముతావు? అవును, నమ్ముతా. సరే, స్పెల్లింగ్ చెప్పను. ఎందుకు రాదా? రాదు కాబట్టి చెప్పను. నువ్వు అడిగినప్పుడు నేను చెప్పా, నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో నేను అప్పుడు చెప్తా. ఎప్పుడు చెప్తావు? గంటతో చెప్తావా? గంటతో చెప్పా. అదే నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు ఇప్పుడు నీకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది, వెళ్తావా? లేకపోతే నీకు ఆపుకొని ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తావా? ఆపుకొని ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తా. ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్ చేస్తే బాగుండదు కదా, అందుకని కంప్లీట్. ఇప్పుడు ఒకవేళ ఏదైనా వచ్చినా, వాష్రూమ్ అట్లా వచ్చినా ఆపుకుంటావా? లేకపోతే నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్దామని ఆలోచించుకుంటావా? నాకు ఎప్పుడైతే వాష్రూమ్ వస్తుందో అప్పుడు దాని గురించి ఆలోచించి మరి వెళ్తా, కానీ ఇండైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ పోయాను. అట్లా అది కూడా ఇష్ట ప్రకారంగానే చేస్తావా? నా ఇష్ట ప్రకారంగా. ఇప్పుడు పుట్టింది ఎందుకు ఇష్ట ప్రకారంగా చేయడానికి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఆపుకుంటావా? అవును, అన్ని ఆపుకుంటా. ఎన్ని ఆపుకుంటావు అట్లా? అన్ని. అదే ఎన్ని? అన్ని. అదే ఎన్ని? అన్ని. ఎన్ని అంటే అనంతం. అన్ని అంటే అనంతం. కొన్ని అంటే అనంతం. నువ్వెన్ని చెప్పినా అనంతం అనే చెప్తా నేను.